సింహాచల దేవస్థాన రహస్యం. అసలు సింహాద్రి అప్పలను ఎవరు చూశారు, ఎప్పుడు చూశారో తెలుసా? చందనయాత్ర అంటే ఏమిటి? సంవత్సరంలో కేవలం 12 గంటలు మాత్రమే భక్తులకు నిజరూప దర్శనం ఎందుకు? చందనోత్సవ ప్రత్యేకతపై అక్షరశిల్పం టీవీ ప్రత్యేక కథ. మన ఉత్తరాంధ్ర జిల్లాల్లో అంటే ప్రస్తుతం కళింగాంధ్ర అంటాం. ఈ 3 జిల్లాల్లోనూ పౌరాణిక ప్రశస్తిని, చారిత్రకమైన గుర్తింపును సంతరించుకున్న ఒక మహాక్షేత్రం సింహాచలం. సింహాచలానికి ఉన్నంత భూవసతి ఆంధ్రదేశంలో బహుశా ఏ ఆలయానికి కూడా లేదు అంటే అతిశక్తి కాదు. అంత భూవసతి కలిగి, అంత ప్రాచీనత, అంత పౌరాణిక ప్రశస్తిని సంతరించుకున్న ఒక గొప్ప క్షేత్రం సింహాచలం. సింహాచల దేవస్థానం చరిత్ర ఆధారాలతో సహా 11వ శతాబ్దం వరకు కనిపిస్తుంది. అంటే సుమారు 1087లో సింహగిరి స్వామిని నరసింహదేవరగా స్వామిగా తిరునందనవనం శాసనంలో ఉంది. అప్పటి నుంచి ఈ దేవాలయంలో ద్రావిడ శ్రీవైష్ణవ సాంప్రదాయం కనబడుతుంది. కానీ భారత ఇతిహాసాల ప్రకారం ఇది ఇంకా పురాతనమైనది ఉండవచ్చు. సింహాచలం అంటే సింహం పర్వతం అని అర్థం. ఇక్కడ మహావిష్ణువు దశావతారాలతో 4వదైన లక్ష్మీ నరసింహ అవతారమూర్తిగా వెలిశాడు. మొట్టమొదటిసారి మనకి 11వ శతాబ్దం నుంచి కూడా అక్కడ శాసనాలు కనబడతాయి. అంటే 11వ శతాబ్దం నాటికే అది ఒక ప్రాచీనత సంతరించుకున్న ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా భావించవలసి వస్తుంది. భారతదేశంలో మీకు ఎక్కడ కనబడదు, ఒక సింహాచలంలోనే కనిపిస్తుంది. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క టెంపుల్ ఉంటుంది. కానీ సింహాచలంలో 2 అవతారాలకు ఒకే టెంపుల్. వరాహ, లక్ష్మీ నరసింహ. లక్ష్మి మధ్యలో వచ్చింది, వరాహ నరసింహ. ఎప్పుడైతే శ్రీ వైష్ణవం ఎంటర్ అయిందో రామానుజాచార్యుడితో లక్ష్మి ఎంటర్ అవుతుంది. అప్పటిదాకా పుట్టి నారాయణ ఉంటాడు, శ్రీ వైష్ణవం వచ్చాక లక్ష్మీనారాయణ అవుతాడు. అలాగే నరసింహ ఉంటాడు, అప్పటిదాకా లక్ష్మీ నరసింహ అవుతాడు. అప్పటి నుంచి ఇది వరాహ లక్ష్మీ నరసింహ క్షేత్రంగా. ఇతిహాసం ప్రకారం రాక్షసరాజు హిరణ్యకశ్యపుడు విష్ణువుకు భర్తవైరి. తన కుమారుడైన ప్రహ్లాదుడిని పుట్టుకతోనే విష్ణు భక్తుడు. అనేక విధాలుగా ప్రయత్నించి కుమారుని విష్ణు విముఖుణ్ణి చేయలేకపోతాడు. చివరికి చంపేందుకు కూడా ప్రయత్నిస్తాడు. కానీ ప్రతిసారి ప్రహ్లాదుని విష్ణుమూర్తి రక్షిస్తాడు. విరిగిన హిరణ్యకశ్యపుని విష్ణు సర్వవ్యాప్తమని చెప్తున్నావు కదా, ఏడి ఈ స్తంభంలో ఉన్నాడా చూపించుమని స్తంభాన్ని పగలగొట్టగా విష్ణు నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకుని వచ్చి హిరణ్యకశ్యపుని సంహరించి ప్రహ్లాదుని రక్షిస్తాడు. ఇది అందరికీ తెలిసిన ఇతిహాసం. ఇక స్థల పురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడే మొట్టమొదటగా వరాహ నరసింహస్వామి విగ్రహాన్ని ఆరాధించాడు. ఆ తర్వాతి కాలంలో చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు విమానం మీద వెళ్తుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రాశస్త్యమైన శక్తి ప్రభావం వల్ల పురూరవుడి విమానం కిందకి ఆకర్షించబడింది. విమానం ఆగింది. ఎందుకు ఆగిందో తెలియలేదు. అక్కడి నుంచి రాజు వెళ్ళిపోయాడు. అయితే ఆ రాజుకు స్వామి స్వప్నంలో కనిపించి, నేను ఈ పర్వతం మీద వెంచేసి ఉన్నాను, తనను అర్చించమన్నాడు. ఆ మరుసటి రోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆయన కోసం వెతికారు. వెతికినా ఎక్కడా కనిపించలేదు. నీరసంతో రాజు ఉలబడ్డు. అప్పుడే పెద్ద శబ్దంతో ఉరిమి ఆ పక్కనే ఉన్న పుట్టల నుంచి వెలుతురు రావడం జరిగింది. దీంతో నరసింహస్వామిని కనుగొన్నాడు పురూరవ చక్రవర్తి. పక్కనే ఉన్న గంగాధర జలాలతో సహస్ర ఘటాలతో అభిషేకం చేశాడు స్వామికి. తర్వాత పంచామృత అభిషేకం చేశాడు. అభిషేకం చేసిన తర్వాత స్వామి నిజరూప దర్శనం లభించక చింతిస్తున్నాడు. చింతిస్తూ ఉంటే, నువ్వు చింతించకయ్యా, ఈ అవతారంలో భూలోకవాసులకు ఈ నిజరూప దర్శనం లేదు, ఇట్లాగే ఉంటుందని చెప్పాడు. మర్నాడు రాత్రి మరొకమారు స్వామి కలలో సాక్షాత్కరించాడు. నేను ఇన్నాళ్ళు పుట్టలో ఉన్నాను కాబట్టి చల్లగా ఉంది. ఇప్పుడు నువ్వు వెంటనే లేచి నాకు గంధాన్ని సమర్పించమన్నాడు. ఇక్కడ ఒక విశేషం ఉంది. భూమికి గంధవతి అని పేరుంది. అంచేత ఆ మట్టికి బదులుగా గంధాన్ని సమర్పించమన్నారు. గంధాన్ని సమర్పించాడు పురూవ చక్రవర్తి. అయితే స్వామి మరొక మారు చెప్తున్నాను విను. నువ్వు ఏనాడు నన్ను పుట్టలోంచి తీసి దర్శనం చేశావో ఇక మీదట అందరికీ అప్పుడే నా నిజరూప దర్శనం అని చెప్పాడు. స్వామి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహమూర్తిగా మిగతా రోజులలో ఈ చందనంలోనే ఉండాలని శాసించాడు. అలాగేనని తన తర్వాత వారిని
శాసించాడు మహారాజు. నాటి నుంచి నేటి వరకు వైశాఖ శుద్ధ తృతీయ నాడు మాత్రమే చంద్రోత్సవం జరుగుతుంది. దీనికి చాలా విశేషం ఉంది. మిగతా రోజుల్లో నిత్య రూపం అంటారు. స్వామికి 12 మనుగుల చందనాన్ని సమర్పిస్తారు. 12 మనుగులంటే సుమారుగా ఇప్పటి లెక్కల్లో 500 కేజీలు. ఇది మనకు క్షేత్ర మహత్యంలో చందనం సమర్పించమని ఉన్నది తప్ప ఎప్పుడు సమర్పించాలి, ఎంత సమర్పించాలి అన్నది లేదు. ఇక్కడ మనకు పూర్వాచారం ప్రధానం. ఎప్పటి నుంచి వస్తుందంటే పురూరవ చక్రవర్తి నాటి నుంచి గంధం సమర్పించడం వస్తుంది. ఈ చందన యాత్ర నాడు 3 మనుగుల అంటే 120 కేజీల గంధ సమర్పణం చేస్తారు. వైశాఖ పౌర్ణమి నాడు 120 కేజీల చందనపు ముద్ద సమర్పించడం జరుగుతుంది. జ్యేష్ఠ పౌర్ణమి నాడు, ఆషాఢ పౌర్ణమి నాడు 3 మనుగుల చందనపు ముద్ద సమర్పించడం జరుగుతుంది. గంధపు పూత పూర్తవుతుంది. ఇక్కడి వరకు బాగానే ఉంది. అసలు సింహాద్రి అప్పన్నకి వీపు, మోకాళ్లపై రక్తం ఎందుకు వస్తుంది? ఎవరు స్వామికి గాయం చేశారు? తర్వాత భాగంలో తెలుసుకుందాం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.